ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలురాజ్ జూనియర్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మీగారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి ప్రసంగిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన హాకీ, ఫుట్బాల్ క్రీడా బృందాలు పాల్గొన్నాయి. పోటీలు 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ గట్టి యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా క్రీడల అధికారి తదితరులు పాల్గొన్నారు. వచ్చి మీరు వనపర్తిలో ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఒకటి ఫుట్బాల్, ఒకటి హాకీ. కాబట్టి మనం ఒక్కరోజు 1 గంట ఎప్పుడు 1 నిమిషం వేస్ట్ చేయకుండా మనందరం మీరు చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా బాగా అలవాటు చేసుకుంటే ఫిజికల్గా, మెంటల్గా చాలా ఆరోగ్యంగా ఉంటారు. దానికి మీ ఇక్కడున్న గురువులు కానీ, ఆ పీడీలు కానీ, పీటీ అంతా స్కూల్ యాజమాన్యం కానీ, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తున్న ఆ టీం కానీ వాళ్ళందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా నేను. దాంతోపాటు ఇప్పటిదాకా మన సురేందర్ రెడ్డి గారు అడిగినట్లు అసలు అది మాట్లాడుకోకపోతేనే మంచిది. బాత్రూమ్లకు డోర్లు లేవు, స్కూళ్ళకు అన్ని ఇబ్బందులు చెప్పుకుంటూ పోతే ఇది మన రాజకీయ వేదిక కాదు. కాబట్టి అది తర్వాత మాట్లాడదాం. మీరు ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మీరు, మేము, మున్సిపల్ చైర్మన్ గారు, జెడ్పీ చైర్మన్ గారు అందరం ఒక మీటింగ్ పెట్టండి, అర్జెంట్ మీటింగ్ పెట్టి దానిలో ఎవరెవరు ఏం చేయగలమో ఫస్ట్ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఫస్ట్ ప్రయారిటీ కింద ఏం వర్కులు ఆపి ఫస్ట్ మన స్కూల్స్ సంబంధించిన స్కూల్స్, హాస్పిటల్కు మనం డెవలప్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉంది. కాబట్టి మనందరం మాట్లాడి ఎవరెవరికి ఫండ్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో చేద్దాం. మీరు అన్నట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదే గ్రౌండ్లో ఇక్కడే వనపర్తి చదువుకొని పోయింది. కాబట్టి మనం ఈ ఒకసారి అన్నీ ఒకటేసారి మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టకుండా వనపర్తికి ఏమేం కావాలో స్పోర్ట్స్ సైడు, గ్రౌండ్ సైడు, ఎడ్యుకేషన్ సైడు ఇవన్నీ ఒక్కటేసారి మనం డీటెయిల్గా మాట్లాడి ఒక 2 రోజులు లేట్ అయినా సరే అవన్నీ లెటర్ తీసుకెళ్ళి దగ్గరుండి ఆయనకు దండం పెట్టి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకొస్తాను. దాంతోపాటు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్లు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో రోడ్ వైండింగ్ కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, ఇంకోటి కానీ, ఎస్డిఎఫ్ కానీ, వేరే ఫండ్ కానీ, ఇంకేం ఫండ్ ఉన్నా ఇంకొచ్చిన వనపర్తి నియోజకవర్గానికి వచ్చిన ఒక్క ఫండ్, ₹1 కూడా ఇంటికి పంపించకుండా మనందరం కూర్చొని ఫస్ట్ వనపర్తి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేద్దాం. వనపర్తి డెవలప్మెంట్ మాట్లాడదాం. అన్ని చిన్నవన్నీ రాజకీయాలు అయిపోయినాయి, మళ్ళీ ఓట్లప్పుడు చూసుకుందాం. వనపర్తి డెవలప్ చేయడమే మన ఉద్దేశం. దానిలో మొట్టమొదటి అడుగు నేనే ఇస్తా, ఎక్కడికైనా తగ్గుతా. ఒక్క మాటలో చెప్పాలంటే వనపర్తి నియోజకవర్గాన్ని నేను పాలకుని కాదు సేవకునిగా పనిచేస్తా. మీరందరూ దానిలో అందరం సహకరించి ఒకరికొకరు సహకరించుకొని వనపర్తి అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటి వరకు చాలా విషయాలు కూడా మొదట సురేందర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ యొక్క చెప్పినటువంటి విషయాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది. మేము తక్షణంగానే మీకు అత్యవసరంగా ఉన్నటువంటి ఏదైతే ఈ టాయిలెట్స్ కానీ, మంచినీరుకు నా యొక్క జిల్లా పరిషత్ ఫండ్ నుంచి ఇంతకు మొదలే గట్టుకు నేను వారు మాట్లాడుతుంటే నేను గట్టుతో మాట్లాడడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా మున్సిపల్ తీర్మానం ఇచ్చి ఎస్టిమేట్ చేసి పంపిస్తే ఈ వారం లోపలనే నేను ఇవి రిలీజ్ చేసి పనులు కూడా స్టార్ట్ చేస్తాను కూడా వారికి చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుకునేది, ఈ యొక్క బాలబాలికలకు నిన్నటి దినం తెలంగాణ వ్యాప్తంగా కూడా వికసిత్ భారత్ అని ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దాంట్లో క్రీడలు కూడా ఉన్నాయి. విద్యము, వైద్యం, ఉపాధి దాదాపు 17 రకాలైన రంగాలు